తమ పార్టీ తరఫున ఎన్నికైన 10 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కనుక వారిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ వేసినటువంటి పిటిషన్ను లేదా అభ్యర్థనను తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ తోచిపుచ్చారు. 5 మందికి సంబంధించి దాన్ని తోచిపుచ్చారు. ఇంకొక 5గురికి సంబంధించిన విచారణ మిగిలి ఉంది. ఇది పూర్తిగా ఊహించినట్టుగానే ఉంది. అదే సమయంలో ఫిరాయింపుల నిరోధ చట్టం 10వ షెడ్యూల్ డొల్లతనాన్ని, రాజకీయ పార్టీల యొక్క అవకాశవాదాన్ని కూడా ఈ పరిణామం తెలియజేస్తుంది. దీని ద్వారా సాంకేతికంగా సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పిన ఆదేశాలు ధిక్కరించారు అనే ఫిర్యాదు లేకుండా స్పీకర్ జాగ్రత్త పడడం ఒకటైతే, వాళ్ళు పూర్తిగా అధికార పార్టీతో ఉంటున్నారు కదా, అటువంటిప్పుడు వాళ్ళు ఫిరాయించినట్టు కాదా అనేటటువంటి ప్రశ్న రాజకీయంగా నడుస్తూ ఉంటుంది. కానీ సాంకేతికంగా అది నిలబడాలి కదా. ఆ సభ్యులు ఒక దానం నాగేందర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ మేము బీఆర్ఎస్ తోనే ఉన్నాము, మేము పార్టీ మారలేదు, అభివృద్ధి కోసమే మేము ముఖ్యమంత్రిని కలిసాము అని పదే పదే చెప్తున్నప్పుడు, కాదు మీరు పార్టీ మారారు ఏ విధంగా స్పీకర్ నిరూపిస్తారు? అయితే స్పీకర్ ఇప్పుడు ఆ విధంగా అనర్హత అవకాశం లేదని చెప్పిన తర్వాత దీన్ని ఒకవేళ కోర్టులో సవాల్ చేసినా కానీ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నట్టుగా న్యాయస్థానం కూడా ఇప్పటికిప్పుడు నాటకీయంగా ఏదో తక్షణ నిర్ణయం చేసే అవకాశం లేదు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులు అనేవి మన ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద జాడ్యం లాగా పరిణమించాయి. ఒక టికెట్ తరఫున లేకపోతే ఒక పార్టీ తరఫున ప్రజలు ఎన్నుకుంటే మరో పార్టీ దగ్గరికి వెళ్ళటం, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చుట్టూ తిరగడం అన్నది ఒక లక్షణం మారింది. అయితే అది ఇప్పుడే వచ్చిందా? బీఆర్ఎస్ ఈ విషయంలో అన్నిటికీ పరాకాష్ఠగా దాదాపు అసలు ప్రతిపక్ష పార్టీలు ప్రత్యర్థుల యొక్క ఉనికినే లేకుండా చేసిన తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా వాళ్ళందరినీ గుండుగుత్తగా సామూహికంగా తిప్పుకొని సంఖ్య పెరిగే వరకు ఉండి ఆ తర్వాత విలీనం అనిపించుకోవడం మనకు తెలుసు. వేరే పార్టీ తరఫున ఎన్నికైన వాళ్ళను మంత్రివర్గంలోకే తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది. దానివల్ల అయితే అదేమీ దీనికి సమర్థన కాదు. కానీ ఎప్పుడైతే ఈ శాసనసభ్యులు మేము బీఆర్ఎస్ తోనే ఉన్నాం, మేము పార్టీ మారామని నిరూపించడం లేదు అని వాళ్ళు వాదిస్తున్నారో, ఉదాహరణ కడియం శ్రీహరి, ఆయన చాలా గట్టిగా చెప్తారు ఆయన అని అన్నారు. కానీ కడియం శ్రీహరి నేను పార్టీ మారలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు కాదు అని ఎలా స్పీకర్కి అంత అవసరం ఏముంది? వాళ్ళు మారలేదంటుంటే మారారని నిరూపించాల్సిన అవసరం. రెండో విషయం, ఈ పని ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో ఆ బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ తరఫున ఎన్నికై మరొకరి దగ్గరికి వెళ్ళారన్నప్పుడు ఆ పార్టీ క్రమశిక్షణ వాళ్ళు ఉల్లంఘించారు కాబట్టి ఆ పార్టీ తప్పకుండా చర్య తీసుకోవచ్చు. వాళ్ళ మీద వేటు వేయవచ్చు, వాళ్ళని సస్పెండ్ చేయవచ్చు, బహిష్కరించవచ్చు, వాళ్ళతో సంబంధం లేదని ప్రకటించవచ్చు. కానీ అలా చెయ్యరు. ఎందుకంటే అలా చేస్తే వాళ్ళ సభ్యత్వం రద్దు కాదు. ఖచ్చితంగా ఈ లొసుగు ఆధారంగానే చాలా రాష్ట్రాల్లో, కేంద్రంలో కూడా పార్టీలకు సాన్నిహిత్యం మారి అటువైపు జరిగిన వాళ్ళు కూడా, ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ లో మనం గత పార్లమెంట్ అప్పుడు చూస్తే వైసీపీ తరఫున ఎన్నికైన రఘురామకృష్ణరావు, ఆయన ఇప్పుడు ఉపసభాపతిగా ఉన్నారు తెలుగుదేశం. కానీ ఆయన తన ఎన్నికైన పార్టీని తీవ్రంగా విమర్శిస్తూనే చివరి దాకా అందులో ఉన్నారు. చివరిలో రాజీనామా చేశారు. అలాగే ఆ పార్టీ కూడా ఆయన్ను అనర్హుడిగా చేయాలని స్పీకర్కు, లోక్సభ స్పీకర్కు చెప్తూ వచ్చారు. కానీ వాళ్ళుగా ఏం చర్య తీసుకోలేదు. అంటే ఇక్కడ 2 అంశాలు. ఒకటి ఫిరాయింపుల నిరోధక చట్టం యొక్క డొల్లతనం, రెండవది ఆ పార్టీలు మాతృ సంస్థల యొక్క అవకాశవాదంతో వాళ్ళ మీద వేటు వేయకపోవడం, మూడవది రాజకీయాల్లో విలువలు తగ్గి ఎవరు ఎటైనా వెళ్ళొచ్చు, గెలుపుతో ఉండాలి, అధికారంలో ఉన్న వాళ్ళకే పనులు జరుగుతాయి, లేకపోతే ఆ వనరులు దక్కుతాయి అనే అభిప్రాయం బలపడడం, దాన్ని ఆమోదం, వీటన్నిటి వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇది లేకుండా ఉండాలంటే ఎవరైనా పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యంతో ఉండాలి. అలాగే ఆ నాయకులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానానికి వాళ్ళు కట్టుబడి ఉండాలి. అంటే దీనికి వచ్చారో దానికి కాదు అని చెప్తే ఈ విషయంలో న్యాయస్థానాలు కూడా పెద్ద ఆదేశపూర్వకంగా చేయగలిగింది చాలా తక్కువ. ఎందుకంటే దీని మీద ఇప్పటివరకు ఆలస్యం చేసినప్పుడు స్పీకర్ ఇక్కడ న్యాయ వ్యవస్థలో భాగంగా ట్రిబ్యునల్ కు తరఫున చెప్తున్నారు కాబట్టి ఇది న్యాయపరమైనది, ఇది సభాపరమైనది కాదు అని కూడా న్యాయస్థానం చెప్పింది. ఇప్పుడు దాని ప్రకారం ఆయన నేను చేశాను కాబట్టి తెలంగాణలో ఇది ఊహించని పరిస్థితి కాదు. రెండవది, నైతికంగా ఇప్పుడు జరిగిన దాన్ని తీవ్రంగా ఆక్షేపించగలిగిన స్థితిలో బీఆర్ఎస్ కూడా లేదు. బీఆర్ఎస్ కనుక వాళ్ళ మీద చర్య తీసుకుంటే అది తమ పంట పడుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ సమయంలో ఏం జరుగుతుంది అంటే న్యాయస్థానానికి వెళ్తే ఇంకా కొంతకాలం 1-2 ఏళ్ల పాటు ఈ తతంగాలు, ఈ విచారణలు జరగవచ్చు. ఎవరి విధానాలకు, ఎవరి సిద్ధాంతాలకు వాళ్ళు కట్టుబడకుండా ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితులు తప్పకుండా వస్తాయి. అయితే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా సామూహికంగా పార్టీలనే
ఆప్పరించినటువంటి మంత్రి పదవులకు కూడా ఇలా ఫిరాయించిన వాళ్ళని ఎంపిక చేసినటువంటి బీఆర్ఎస్ దీని మీద ఎంత నిరసన తెలిపినా కానీ పెద్దగా ఏమీ దానికి ఆమోదం ఉండదు. ఎందుకంటే మీరు కూడా అదే చేశారు కదా అని అందరూ అడుగుతారు. చాలా రాష్ట్రాల్లో ఇది జరిగింది. బీజేపీ నిజానికి ప్రభుత్వాలనే మార్చేసిన ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. కాంగ్రెస్ ఎప్పటి నుంచో. కాబట్టి ఇదొక దురదృష్టకరమైన పరిస్థితి, కానీ అనివార్యమైన పరిస్థితి. స్పీకర్ యొక్క నిర్ణయాన్ని న్యాయస్థానం విచారించవచ్చునేమో కానీ ఉన్న ఫలాన కొట్టివేసే అవకాశం మటుకు ఉండదు. బీఆర్ఎస్ ఆక్షేపణ ఆగ్రహం నిజమైతే వాళ్ళు తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు.